ప్రశాంతంగా ప్రవహించే గోదావరి పాయలు పచ్చని కొబ్బరి తోట నడుమ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం అలరారుతోంది. కోనసీమ అంటేనే పచ్చని ప్రకృతికి, ప్రశాంతమైన వాతావరణానికి, ప్రాచీన సంస్కృతికి నిలయం. కానీ ఆ ప్రశాంతత వెనుక ఇప్పుడు ఒక భయంకరమైన మిస్టరీ దాగి ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాల ప్రాంగణంలో రాత్రికి రాత్రే ఏం జరిగింది? ప్రశాంతంగా ఉండే మానేపల్లి గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఆ రహస్య ప్రయోగాలు ఏంటి? రైస్ పుల్లింగ్ రాయుళ్ల కన్ను ఆ పురాతన ఆలయ ధ్వజస్తంభంపై పడిందా? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది అనేది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీతో పరిగెడుతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భాలు అనేక చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి ఈ మానేపల్లి గ్రామంలో ఇటీవల ఒక 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతన ఆలయాన్ని అధికారులు తొలగించారు. అయితే ఇది సాధారణంగా తొలగింపు అయితే పర్లేదు, కానీ దీని వెనకాల ఏవో ప్రయోగాలు జరిగాయి అనేది గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక్కడ ధ్వజస్వామ్యం మీద దొరికినటువంటి కలశం మీద రైస్ పూలింగ్ జరిగిందనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద అధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. ఇక్కడ నూతన ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయంతో పాటుగానే ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అదేవిధంగా కనక దుర్గమ్మ గారి ఆలయం, మొత్తం ఈ 3 ప్రతిష్టమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఐ న్యూస్ పర్యటిస్తుంది. ఇదే క్రమంలో ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటిలో ఉన్నటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు, అక్కడ ఆ ప్రయోగాలు జరిగాయి, ఆ ప్రయోగాల వెనకాల ఉన్నటువంటి వివరాలను మీద చర్యలు తీసుకోండి, గ్రామాన్ని ప్రతిష్ట దిగజారే విధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద అధికారులు సీరియస్గా తీసుకుని గ్రామంలో వ్యక్తులు ఎవరైనా పాత్ర ఉందా, లేదంటే కొత్త వ్యక్తులు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరనేది ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఏదైతే ఉందో అది మనం చూడొచ్చు. ఈ ధ్వజస్తంభం అనేది దాదాపు 1953లో రిపేర్ చేశారనేది తెలుస్తుంది, లేదా 1904 తర్వాత ఈ ధ్వజస్తంభాన్ని కింద నాణాలు దొరికాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే 1903-4 తర్వాత ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారా అని చూడాల్సి ఉంది. వాస్తవానికి కొంతమంది గ్రామస్తులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ దాదాపు ఈ ఆలయం నిర్మించి 1000 సంవత్సరాలు అయింది అంటున్నారు, లేదా కొంతమంది 700 అంటున్నారు, కొంతమంది 600 అంటున్నారు, కొంతమంది 300 అంటున్నారు. ఇలా 100 ఏళ్ల చరిత్రే చెప్తున్నారు. వాళ్ళ తాత ముత్తాతలకు కూడా ఎప్పుడు నిర్మించారో తెలియదు అంటున్నారు. ఇక్కడ అంతా కూడా మంత్రంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒకవేళ 200 సంవత్సరాల తర్వాత ఏ ఆలయాలు నిర్మించినా కూడా దానికంటూ ఒక మంత్రం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ యంత్రం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఆలయ నిర్మాణంలో అంతరాలు ఏవి కూడా కనిపించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఏదైతే ధ్వజస్తంభాన్ని తొలగించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆలయ పైన ఉందో ఇదే ప్రాంతంలో ఏదో దాదాపు విశిష్టత కలిగినటువంటి ఒక శక్తి గల కలశం ఉందనేది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే మనకు చూస్తున్నాం కదా, ఈ ధ్వజస్తంభం మీద ఒక కలశం ఉంది, ఆ కలశం మీద ప్రయోగాలు జరిగాయి అనేది చెప్పుకుంటూ ఉంటున్నారు. సాధారణంగా 1000 సంవత్సరాలంటే దాదాపు ఇది ప్రతి కూడా రాత్రి అనక పగలనక ఇది ఆలయంలో నిర్మాణం అంటే నిలబడే నిటారుగా ఉంటుంది. కాబట్టి దాని నుండి వచ్చేటువంటి ఏదైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉంటుందో ఈ లోహానికి ఆ సూర్యరశ్మి బలం ఏర్పడి ఇందులో ఒక శక్తి ఏర్పడుతుంది అనేది కొందరు చెప్తున్నారు. అదేవిధంగా పురాతన ఆలయం కావడంతో దీంట్లో ఒక పవర్ ఉంది. ఆ పవర్ని క్యాష్ చేసుకునేందుకు చాలామంది 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి రైస్ పూలింగ్ అంశాలని తెర మీదకి తీసుకొస్తారు అనేది చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. దీని వెనకాల ఎవరైనా పెద్ద వ్యక్తుల పాత్ర ఉందా, దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉందా అనేది ఆ పోలీసుల దర్యాప్తులో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దీని వెనకాల మనం చూస్తున్నాం కదా, ఇటీవల ఇక్కడ ఈవోగా ఉన్నటువంటి ప్రసాద్ రాజు, ఈ ప్రసాద్ రాజు అనే ఈవో ఉండగానే ఈ ఆలయం తొలగింపు అనేది జరిగింది. అయితే ఆయన గత నెలలో రిటైర్ అయ్యారు. అయితే రిటైర్ అయిపోయేటువంటి ముందు ఏదైనా ఈ రైస్ పూలింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారా, లేదా ఆయనకు తెలియకుండా జరిగినటువంటి ప్రక్రియ? గ్రామస్తులు మాత్రం ఈవో పేరే చెప్తూ ఉన్నారు, ఆయనకు అన్నీ తెలిసే జరిగాయి అని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు నిజంగా ఆ రైస్ పూలింగ్ అంశం ఏంటి? ఇప్పుడు అంతా కూడా స్మార్ట్ యుగం, టెక్నాలజీ యుగం నడుస్తుంది. ఈ యుగంలో కూడా ఈ ఏదైతే మూఢనమ్మకాలు ఉంటాయో వాటికి ప్రాధాన్యం ఇవ్వడం
తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ కోనసీమ జిల్లాలోనే ఒక డాక్టర్ కుటుంబం ఏదైతే రైస్ పూలింగ్ వ్యవహారంలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇప్పటికే మనం వార్తలు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి ఆ ఘటనలు చూసి కూడా అధికారులు కావచ్చు, ఈ వెనకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒకవేళ అదే జరిగితే ఇలాంటి ప్రయోగాలకు ఎవరు అవకాశం కల్పించారు? అసలు గ్రామంలోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తులు ఎవరు? ఎక్కడి వారు? వారికి సహకరించినటువంటి గ్రామస్తులు ఎవరు? ఈ గ్రామస్తులకు సహకరించినటువంటి అధికారులు ఎవరు? ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ చరిత్ర విలువ కలిగినటువంటి ఆలయాలను తొలగించారు. ఈ తొలగించినటువంటి ప్రాంతంలోని మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇక్కడ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయంతో పాటుగానే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అదేవిధంగా కనకదుర్గమ్మ ఆలయం, ఈ 3 ఆలయాలను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో. తిరిగి మళ్ళీ గతంలో ఉన్నటువంటి వైభవాన్ని మరొకసారి అదే విధమైనటువంటి కట్టడాలతో చూపించే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రయోగం ఏదైతే జరిగిందో ఇది గ్రామంలో కొంత కలత చెందుతూ ఉన్నారు. చర్చ జరుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయంలో ఏ విధంగా ఈ ప్రయోగాలు చేశారు, అసలు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియాలి, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో మనకు కనిపిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా రాజులు కట్టించినటువంటి కట్టడాలన్నీ కూడా కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు ఆనాటి ఏవైతే శిల్పకళలు ఉన్నాయో, ఆలయాల నిర్మాణం ఉందో, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. వాస్తవానికి ఇక్కడ నాణ్యాలు 1904లో దొరికాయని కూడా చెప్తున్నారు. పురావస్తు శాఖ ఏం చేస్తుంది? ఇంత విశిష్టత కలిగినటువంటి ఆలయాన్ని తొలగిస్తున్నప్పుడు వారికి సమాచారం ఇచ్చారా, లేదా సమాచారం వారికి తెలియకుండా ఇది తొలగించారా? ఒకవేళ నాణ్యాలు దొరికితే పురావస్తు శాఖ వచ్చి అసలు ఇది ఏ కాలం నాటిది గ్రామానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏదైతే గజస్తంభం మీద, ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి కలశం మీద ప్రయోగాలు జరిగాయి అనేది ప్రస్తుతం గ్రామంలో వస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఇది ఇంతవరకు ఎందుకు వెళ్ళింది అనేది అధికారులు అయితే దీన్ని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత ఈవో మాత్రం ఇక్కడ కొత్త ఈవో ఇన్ఛార్జ్ ఈవోగా రావడం జరిగింది. ఆయన వివరణ అడిగితే నాకు తెలియదండి, ఇదంతా కూడా పాత ఈవో దుర్గా ప్రసాద్ రాజు ఉన్నటువంటి సమయంలో జరిగింది కాబట్టి దీని మీద అధికారులు ఏవైతే ఫిర్యాదులు అందాయో దాని మీద దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన తర్వాత తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుత ఈవో అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం ఈ మానేపల్లి గ్రామంలో అయితే కనిపిస్తుంది. అయితే వాస్తవాలు ఏంటి, అసలు ఈ గ్రామంలో ఏం జరిగింది, గ్రామస్తులు ఏం చెప్తున్నారు అనేది తదుపరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి. చూస్తున్నాం కదా, ఈ మానేపల్లి గ్రామంలో ఆలయాల పునర్నిర్మాణం వెనక అసలు ఏం జరిగింది, నూతన ఆలయాలు నిర్మించడం, అదేవిధంగా పురాతన 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాలను తొలగించడం, ఇక్కడ ఏవో ప్రయోగాలు చేశారన్న చర్చ గ్రామ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి సందర్భంలో అధికారులకు ఫిర్యాదులు చేసినటువంటి వెంకటేశ్వర రైతు మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు దేవాదాయ శాఖ అధికారులకు కంప్లైంట్ చేశారు. అసలు కంప్లైంట్ చేసిన ఫిర్యాదులో మీరు ఏం పేర్కొన్నారు? అదే ఈవో గారు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఎవరో గెళ్ళ పెట్టేది కొలతలు కొలిచి ఏదో చేశారండి. దాని నిమిత్తంగా మేము నేను పొలం ఉండగా ఎవరో వచ్చి చెప్పారు, ఇద్దరం కలిపి వచ్చాం. వచ్చేటప్పుడు జరుగుతున్నాయి ఇక్కడ. జరుగుతుంటే ఏంటి ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అని చెప్పి మేము అడిగి ఎక్కడితో ఆపేయండి, ఇలాంటివి మానేయండి అని చెప్పేసి హెచ్చరిక చేసి మేము బయటకు వచ్చేసాం. తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలీదు. అదండి. ఎలా ఉండేదండి ఆ ధ్వజస్తంభం, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఒకప్పుడు ఎలా ఉండేది? పురాతన దేవాలయాలండి, బాగుంటాయి, ప్రసిద్ధి అని పెద్ద పేరున్నవి. దానికోసం గుళ్ళు ఇప్పేసి మళ్ళీ కట్టాలి అని చెప్పి సంకల్పం చేశారు. అలాగే గ్రామస్తులు అందరూ సందాలు ఇచ్చారు. దాని నిమిత్తంగా 70 లక్షలు ఎంతో కట్టారు. 2,31 లక్షలు ఎంతో గ్రాంట్ ఇచ్చారు. మళ్ళీ తిరిగి అయ్యే పని కన్స్ట్రక్షన్ నడుపుతుంది. సాధారణంగా గుడి తొలగించేటప్పుడు ఇక్కడ కమిటీ ఉంటుంది, వారి చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ కమిటీలో ఇలా చెప్పారు, ఏమన్నా ఇలా ప్రయోగాలు జరుగుతాయి అని ముందే చెప్పారు? కమిటీలో ఏం లేదండి, ఏదో ఒకసారి మీటింగ్లో అనుకున్నారండి. అలాగే ఏదో పవర్ ఉందంట ధ్వజస్తంభం మీద, ఆ పవర్కి ఏదో అమౌంట్ ఇస్తారంట అని చెప్పి లోపల గుళ్ళో మీటింగ్లో ఇప్పుడు ఈవో వచ్చాడు, ఈవోతో చెప్పారు వాళ్ళు. ఈవోకి అంతా తెలుసండి ఇది. అంటే ఆ ధ్వజస్తంభం మీద ఏమైనా తీసారండి? అది తీసారేండి, మేమేం చూడలేదండి. మరి మేము ఆ రోజు చెప్పేసి మేము బయటకు వచ్చేసాం. నాకు తెలీదు, పొలం ఉంటే ఎవరో వచ్చి గోగు వేణుదారని అతను వచ్చి తీసుకొచ్చాడు నన్ను. వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి ఇలా జరుగుతున్నాయి. మేము ఖండించి హెచ్చరించేసి బయటకు వచ్చేసాం. మేము ఉండలేదు అక్కడ. వచ్చిన తర్వాత ఏం చేశారో తెలియదు మరి.
పురాతన ఆలయాలంటే ఎంతోమంది ఒకవేళ రాజులు నిర్మాణం జరిగి ఉండొచ్చు, ఆనాటి పెద్దల సమక్షంలో ఈ ఆలయం నిర్మాణం అయ్యి ఉండొచ్చు, కొన్ని మంత్రాల ద్వారా ఆలయం నిర్మించారు అనేది చెప్తూ ఉన్నారు. అలాంటి విశిష్టం ఉన్నటువంటి ఆలయంలో గ్రామానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇలా చేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది ఇలా చేయడం అనేది తప్పండి, ఇది ఖండించాల్సిన విషయం అది. మరి ఎవరో బయట వ్యక్తులు వచ్చేసారండి, బయట వ్యక్తులు వచ్చేసారంటే ఊళ్ళో ఎవరో ఆశ్రయం చేయరు కదండి వాళ్ళు. అంటే ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి సహకారం తెలుసండి, అంతాను ఏవో తెలుసండి. ఈవో గారితో పాటు ఈ గ్రామంలో ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారు ఎవరు ఉండకుండా ఉంటారు కదా. బయట వ్యక్తి వచ్చేసాడంటే ఆ సమస్య విషయం కాదు కదండి. సపోర్ట్ లేని రాలేరు బయట వాళ్ళు. ఎవరు కోరేసుకుని వచ్చారండి పబ్లిక్గా పగలం 11-11:30 టైంకి. అంటే డే టైమే పట్టపగలే ప్రయోగాలు జరిగాయి. పట్టపగలే. మీరు వాసనశెట్టి సుభాష్ గారికి కూడా ఏదో కంప్లైంట్ అభ్యర్థన చేసినట్టు ఏదో మా యువ గారు ఇలా చేశారు, మా దేవాలయానికి ఇక్కడ పెంకిటిసాల ఒకటి ఉండేదండి. ఆ పెంకిటిసాల కూడా అలా ఏ విధమైన ఆక్షన్ లేకుండా ఇష్టానుసారంగా ఇప్పేం వేసుకున్నాడు. మా దేవాలయానికి వచ్చే ఆదాయం లేదండి, మాకు న్యాయం చేయమని చెప్పి సుభాష్ గారు కూడా ఇచ్చామండి. అదండి. మళ్ళీ మొన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చాం. అదండి. ఎలా ఉండేదండి మీ చిన్నప్పుడు ఈ ఆలయ పరిసరాలు కానీ? మాకు కదా, మా పెద్దలుగా ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఆ పురాతన ఆలయాలు ఎవరికి తెలియదండి. అంచలేదు. మొన్న ఎవరో తెనాల నుంచి సిద్ధాంత్ గారు వచ్చారండి, వచ్చి సుమారు 1000 సంవత్సరాలు ఉంటాయి శివాలయానికి అని చెప్పారండి వాళ్ళు. చాలా పురాతన దేవాలయం అండి, చాలా పేరున్న దేవాలయం. మీ సమావేశాల్లో ఎవరైనా పురావస్తు శాఖకు సంబంధించి ఎవరైనా పాల్గొన్నారా? అంటే ఏవో నాణ్యాలు దొరికాయని అవి నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం తీసారు. అది దోస్తాము ఆ జీర్ణోద్ధరణ టైంలో. అక్కడ ఏం లోపల ఆలయాలు అయితే ఏం దొరకలేదండి. అప్పుడు అందరూ యువ గారు ఉన్నారు, వీడియో షూటింగ్ తీశారు, అంతా పక్కగా నడిచింది. అప్పుడైతే ఏమి లేదు. నేను స్తంభం తీసేటప్పుడు ఏ కాయిన్లు దొరికినాయి అన్నారు, మరి నేను లేనండి ఆ రోజు. యువ గారు హ్యాండ్ వల్ల ఉన్నాయండి అవన్నీ. మీరు ఫిర్యాదు చేశారు కదా, ఫిర్యాదులో ఏం కోరుకుంటున్నారు ఈ ఫిర్యాదు ద్వారా? అదే రైస్ పుల్లింగ్ అనేది జరిగిందని అంటున్నారు ఊర్లో సమాచారం. డే టైం కూడా ఇది చేశారు అక్కడ. అది ఏటో కొంచెం దర్యాప్తు చేయమన్నాం. ఈ పబ్లికేషన్ పెట్టకుండా ఈ దేవాలయాన్ని ఇప్పి అమ్మేసుకున్నాడు ఇవో. ఆ యువ మీద కఠిన చర్యలు తీసుకుని దేవాలయానికి తిరిగి అమౌంట్ చేకూర్చమని కోరాం. అంటే సాధారణంగా రైస్ పూలింగ్ అంటే మీకు అవగాహన ఉందా? దాన్ని అంటే అలాంటి ప్రయోగాలు ఉంటాయా? ఏమన్నా మరి తెలియదు, మరి ప్రజలు చెప్పుకోవడం. మీరు కోనసీమలో విన్నారు ఆ పదాలు? అమలాపురం డాక్టర్ గారు ఫ్యామిలీ ఇలా సూసైడ్ చేసుకున్నారు చెప్పి అంటుంది తప్పండి. ఆ విషయం కూడా ఆ రోజు చెప్పానండి అక్కడ. ఇలా పేపర్లో అయిపోయాడు, కలకలం అయిపోయింది అక్కడ. డాక్టర్ గారు ఫ్యామిలీ కూడా ఇలాగా ఈ రైస్ పూలింగ్ వల్ల ఇబ్బంది అయిందని అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఖండించేవాడు ఆ రోజున. గోగు వేణుధరం నేను ఇద్దరం కలిపి. మరి ఆ సందర్భంలో ఆలయం పంతులు కానీ లేదా ఈవో కానీ ఏమి సమాధానం చెప్పలేదు మీకు? ఆ పంతులు గారికి ఏం తెలియదు కదండి. అది పంతులు గారు పొద్దున వస్తాడు, వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, వాళ్ళకి తెలియదు కదా. ఈవో గారు తెలుసు అండి ఇది మ్యాటర్. అంటే ఏం కోరుతున్నారు ఈ విషయంలో? మేము కూడా విన్నాం, ఈవో గారికి చెప్పడం, గ్రామస్తులు కొంతమంది మేము కూడా విన్నాం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, దేవాదాయ శాఖ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఏం కోరుతారు ఈ అంశం? ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలండి. డ్యామేజ్ అంతా దేవాలయానికి ఆదాయం పోయినట్టే కదండి. పెంకుటిసాలు ఇప్పేయారంటే టేకు దూలాలో మధ్యగారి దూలాలు ఏమైనా ఉంటారండి, ట్రాక్టర్లు కలపట్టుకెళ్ళారు, అదంతా పోయినట్టే కదా మన ఆదాయం. ఆ దేవాలయానికి ఆదాయం చేకూర్చమని కోరుతాం. అంటే ఈ ప్రయోగాల విషయంలో ఏమంటారు? ప్రయోగాలు మనకి ఎవరికి అవగాహన లేని కదండి, చెప్పుకోవడం తప్ప మనం చూసి ఏం లేవు కదా, దానికి మనం ఏం చెప్పగలం దానికి. చూస్తున్నాం కదా, ఏవో ప్రయోగాలు జరిగాయి. మొత్తానికి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల పాత్రను కూడా అధికారులు దృష్టి సారించాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ ఏవైతే పురాతన ఏళ్ల కాలం నాటి ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి కలశం మీద ప్రయోగాలు జరిగాయి, రైస్ పూలింగ్ అనేది చర్చ గ్రామంలో నడుస్తుంది. ఈ చర్చ వెనక ఉన్నటువంటి అంశాలకు అధికారులు ఖచ్చితంగా పోలీస్ స్టాప్ పెట్టాల్సి ఉంది. ఇది నిజంగా జరిగిందా లేదంటే అవాస్తవంగా జరుగుతున్నటువంటి ప్రచారమా అనేది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఆ గ్రామంలో అదే రోజు కొన్ని కర్రలతో పైన ఏవో వస్తువుని తీశారు, దాని మీద ఖచ్చితంగా ప్రయోగాలు చేశారనేది గ్రామస్తులు అంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి విధానం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విశిష్టత కలిగినటువంటి ఆలయానికి అంటే ఉన్నటువంటి స్వరూపాన్ని తగ్గించే విధంగా చేసినటువంటి ప్రయోగాల పట్ల అధికారులు ఖచ్చితంగా వాస్తవాలను వెలుగు తీయాలి. ఇలాంటి ప్రయోగాలు గ్రామంలో మరొకసారి జరగకుండా జాగ్రత్తలు పాటించాలంటున్నారు వెంకటేశ్వర్. 100 ఏళ్ల ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ దేవాలయాల ఏవైతే పడగొట్టి పునర్నిర్మిస్తున్నారో ఈ విషయంలో గ్రామంలో పలు అంశాల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ ఆలయం యొక్క ప్రతిష్ఠ ఏంటి, ఈ పడగొట్టినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ పి గన్నవరం ఈ మండలం యొక్క
కార్యదర్శి పెద్ద పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఆలయాల తొలగింపు జరిగింది, ఇది 100 ఏళ్ల చరిత్ర అంటున్నారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం అయింది, వాటి యొక్క ప్రతిష్ఠ ఏంటి? ఆలయాలు నిర్మాణం అనేది పూర్తిగా డేట్ కూడా చెప్పలేని పరిస్థితి ఉందండి. అంటే ఇంచుమించు అయితే కొంతమంది పెద్దలు చెప్పడం అంటే ఒక 2 సార్లు అయితే ఆలయ పునర్నిర్మాణంలో అంటే బాగు చేయటం, అంటే శిథిలావస్థ ఉంటే దాన్ని బాగు చేయటం, రీ ఎలివేషన్ చేయడం జరిగింది తప్ప ఆలయాలు ఎప్పుడు కట్టారు, ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియదు. రీసెంట్గా గజస్తంభం అయితే తీస్తే అన్ని కూడా 1800 సంవత్సరం సంబంధించి 18వ శతాబ్దానికి సంబంధించి రాగి నాణ్యాలు దొరికినాయి. ఒకటో రెండో 1900 అది 1902 అనేది ఒకటే చెప్తున్నారు ఈవో గారు. దాన్ని బట్టి చూస్తే ఈ చరిత్ర అంటే ఒకవేళ గజస్తంభం తర్వాతకి ఒకవేళ గాలి వనల తుఫాన్లు పడిపోతే మళ్ళీ ప్రతిష్ఠించవచ్చు. అదొకటి. ఇంతవరకు కూడా దాని గురించి ఆలయ చరిత్ర కానీ ఆలయ ప్రతిష్ఠ ఎవరు కట్టించారు అనేది కూడా ఎక్కడా కూడా పూర్తి ఆధారాలు అయితే లేవండి. ఎలా ఉంటుందండి ఆలయ నిర్మాణం? పాతకాలం నాటిది ఉంటుందా లేదా లేటెస్ట్ మోడల్లోనే ఉంటుందా? పాతకాలంలోనే ఉండేది సార్. అది గానుగ సున్నంతో ఉండేటట్టు ఉన్నది మొత్తం అంతా. ఆలయాలు కూడా ప్రతిష్ఠ అంటే ఒక 200 సంవత్సరాల కింద, అంటే లాస్ట్ జీర్ణోద్ధరణ టైంలో బ్రాహ్మణులు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ యంత్రం కూడా, ఏ విగ్రహం కూడా యంత్రం కూడా లేదు, ఇది ఒకటి మంత్ర ప్రతిష్ఠ. ఈ మంత్ర ప్రతిష్ఠ అనేది ఒక 200 సంవత్సరాలు పైబడిన ఆలయాలకు మాత్రమే ఉంటుంది. 200 తర్వాత నుంచి వచ్చే ఆలయాలన్నింటికి కూడా యంత్రం అనేది పెట్టడం అనేది జరిగేదని కూడా చెప్పారు సార్. అంటే యంత్రం లేదు కాబట్టి ఇది అంతకన్నా ముందు ఉన్నటువంటి ఆలయంగా భావించవచ్చు. అంతే సార్. అంటే వాళ్ళు చెప్పడం అంటే ఇంచుమించు సుమారుగా ఒక 300 సంవత్సరాలు. ఈవో గారిని కూడా మేము ఏంటి అడిగితే దీని చరిత్ర కూడా అంటే డాక్యుమెంట్ ప్రకారం అయినా ఒక 300 సంవత్సరాలు పైబడే ఉంటుందని చెప్తున్నారు. పురాతన వస్తువులు ఏమైనా ఉన్నాయండి ఆ తవ్వకాల్లో? ఏ వస్తువులు అయితే కనిపించలేదండి తవ్వకాల్లో కానీ, అదే ఆలయాల కింద కానీ ఏ యంత్రాలు కానీ అలాగే ఏ విధమైన లోహాలు కూడా ఏమీ కనిపించలేదండి. ఓన్లీ విగ్రహం మాత్రం రాటి విగ్రహాలు ఒక రాటి మీద ప్రతిష్ఠించి తీసుకుంది. అంటే ఒకప్పుడు ఈ మానేపల్లి గ్రామాన్ని మాన్యాలపల్లి గ్రామం అనేవారట, దాని విశిష్టం ఏంటి? అంటే ఇక్కడ మొత్తం అంటే అన్ని వర్గాలకి కూడా మాన్యాలు ఉండేవి. ఈ ఊరిని ఎక్కువ అంటే మాన్యాలతో ఉండేది కనుక అది మామూలు పల్లకి మూసే వాళ్ళ దగ్గర నుంచి కాగడాలు పెట్టేవారి వరకు, బ్రాహ్మణుల దగ్గర నుంచి నృత్య కళాకారుల వరకు కూడా అందరికీ కూడా మాన్యాలు ఉండేవి. అవి మహారాజుల కాలంలో అది పిఠాపురం సంస్థానంలో ఉండేదని ఒక నానుడి. అది మాకు పూర్తిగా ఆధారాలతో మేము చెప్పలేం, కానీ ఆ విధంగా చెప్తుంటాం, పెద్దలు చెప్తుంటాం. ఎవరో సంస్థానం ఆయన మహారాజు గారు ఏనుగు మీద వచ్చేవారని, ఇంకా మండపం చాలా పెద్దగా ఉండేదని, కాలక్రమంలో అది మార్చారని, పెంకిటిసాల అది కట్టి తర్వాత అది గుమ్మం చిన్నది చేశారన్నది కూడా చెప్తారు. డైరెక్ట్ మహారాజు గారు వచ్చి ఏనుగు మీద అంబరి మీద వచ్చి అక్కడ దిగేవారని కూడా పెద్దలు చెప్తూ నేను విన్నాను సార్. పురాతన సంపద అనేది భవిష్యత్ తరాలకు ఒక అంటే నిదర్శనంగా ఆదర్శనంగా ఉంటుంది. అలాంటి ఆలయాన్ని పడగొట్టడం, ఏదో టెస్టులు చేశారన్న చర్చ ఈ గ్రామంలో జరుగుతుంది, ఏదో రైస్ పుల్లింగ్ లాంటివి. దాని మీద ఏమైనా సమాచారం ఉందండి? అంటే రీసెంట్గా ఎస్సీ గారు ఊర్లోకి రావడం జరిగిందండి. అదే టైంలో నేను కూడా ఊర్లోనే ఉండటం జరిగింది. అంటే రైస్ పూలింగ్ అనేది ఏదో అన్నోన్ పర్సన్స్ ఎవరు రావడం జరిగింది అని వాళ్ళు కూడా ఏదో టెస్టులు చేశారని చెప్పేసి అది కూడా అన్నారు. ఊర్లోనే గ్రామస్తులు ఎవరో ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సార్. రైస్ పుల్లింగ్ ఉందని మీరు నమ్ముతున్నారా? అసలు అలాంటివి ఉంటాయా అనుకుంటున్నారు? నేను అటువంటిది ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే యువతని తప్పుదారి పట్టించి ఉన్న ఆస్తులు కానీ వాళ్ళ డబ్బులు కానీ ఫైనాన్షియల్గా కానీ సోమరిపోతులుగా తయారు చేయడానికి ఇది ఒక కుట్రగా భాగం అనుకుంటున్నాను. ఇటువంటిది ఉండదని నేను భావిస్తాను. అంటే మీరు వినే ఉంటారు, అమలాపురం సర్కిల్లో ఒక సందర్భంలో ఒక కుటుంబం ఆత్మహత్య వరకు కూడా ఈ రైస్ పుల్లింగ్ వల్ల వెళ్ళింది అనేది ఒక డాక్టర్ ఒక చర్చ ఉంది. విన్నాను సార్ అది కూడా. ఆయన కూడా నిజంగా ఒక డాక్టర్ అయ్యండి, ఎడ్యుకేట్ పర్సన్ అయ్యండి, రైస్ పుల్లింగ్లో పడి ఆయన ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ ఫైనాన్షియల్ వ్యవస్థ. ఈ ఫైనాన్షియల్గా ఇది ఏదో ఒక మూట, ఇలాంటి మూట దొంగల మూట ఉండి డబ్బులను సేకరించి వీళ్ళందరినీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టేసిన పరిస్థితులే కదా. ఆ ఉదాహరణకు మీరే చెప్తున్నారు, మనకు తెలిసిందే, విన్నాం నానుడే. అది ఇటువంటి ఎవరైతే ఉన్నారో రైస్ పూలింగ్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం కూడా తీసుకుని వాళ్ళని శిక్షిస్తేనే కానీ మధ్యతరగతి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పేసి నా భావన. అంటే అసలు వాళ్ళు ఎక్కడికి వచ్చి చేయడానికి అవకాశం ఇచ్చేది వాళ్ళ వెనకాల ఎవరైనా అధికారులు అయినా ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ అయినా ఉండొచ్చు. ఈ వ్యవహారంలో ఎవరున్నారని మీకు అనుమానం ఉంది? అంటే మా వ్యక్తుల మీద అనుమానం కాదు. గతంలో ఏదైతే ఉందో ఈ కమిటీ కాలానుగుణంగా ఒక మున్సిపల్ అనేది ఓసీ సమాజ వర్గానికి సంబంధించిన కమ్మ వ్యక్తుల ఆధ్వర్యంలోనే ఈ దేవస్థానం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కాలానుగుణంగా ఈ మున్సిపీకరణాల వ్యవస్థ పోయిన తర్వాత అదే సామాజిక వర్గం వాళ్ళు అక్కడే మేనేజ్మెంట్ చేయడం, ఈ ఉత్సవాలు జరిపించడం, ఆ గుడిని వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది.
అటువంటి వ్యక్తులే కొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా నానుడి విన్నారు. వాళ్ళ మీద కొంతమంది మీద కూడా కేసులు కూడా నమోదు చేసి విచారణ జరుగుతుంది. అంటే దేని మీద ఏమైనా ప్రయోగం చేశారన్న వస్తువు ఏమైనా దొరికిందండి ఇక్కడ? అంటే గజస్తంభం మీద ఉన్న దాని మీదే ప్రయోగం చేశారన్నది తెలిసింది సార్. ఆ రోజు కూడా ఎస్ఐ గారు చెప్పింది కూడా అదే. ఈ గజస్తంభం మీద ఏదో గెడలతో పెట్టుకుని కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి ఈ సందర్భంలో. ఏమంటారు ఈ వ్యవహారంలో? వందల ఏళ్ల ప్రతిష్ట ఉన్నటువంటి ఆలయాన్ని ఈ విధంగా ప్రయోగాలు చేయడం పట్ల ఒకప్పుడు మీరు వీడియో వింటారు, విజయవాడలో కూడా కొన్ని ఆలయాల్లో క్షుద్ర పూజలు చేశారని వార్తలు వచ్చాయి. ఇలా ఆలయాల్లో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే పూర్తిగా తప్పండి. ఎందుకంటే దైవభక్తి అనేది నమ్మకం. చాలామంది నమ్మకాల మీద ఒమ్ము చేసినట్టే. ఈ దేవుణ్ణి నమ్మి ఆయన ఎక్కడికి గుడికి వస్తుంటాం. అక్కడ ఏదో ఒక ఎలా ఉంటుంది అభిషేకం చేయంతో అభిషేకం టు ఎనర్జీ ఆ పాజిటివ్గా గజస్తంభం నుంచి విలేజ్ మొత్తానికి వస్తుందని చెప్పేసి మా హిందూ ధర్మంలో ఉన్న అంశం. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మనోభావాలు దెబ్బతీస్తూ అక్కడ ఉన్న శక్తిని ఎవరో దొంగిలించుకోవడానికో లేదా ఇలాంటివన్నీ చేయడం అంటే చేయించిన వ్యక్తులు తప్పే, చేయడం కూడా తప్పేనండి. ఈ వ్యవహారంలో ఈ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం కోరుతారు? ఎవరైతే ఉన్నారో దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించి ఇటువంటి ఆలయాల్లో పునరావృతం కాకుండా చూడాలని నేను కోరుతున్నాను. చూస్తున్నాం కదా, మానేపల్లి గ్రామంలో ఎంతో వందల ఏళ్ల చరిత్ర విశిస్తున్నటువంటి ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలయాల వెనుక ఏవైతే ప్రయోగాలు జరిగాయని చెప్పి గ్రామంలో విపరీతంగా వైరల్గా మారడం, అధికారులకు ఫిర్యాదులు చేయడం, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించడం జరిగింది. అసలు వచ్చినటువంటి గ్రామానికి కొత్త వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆలయ మరొకసారి నిర్మిస్తున్నటువంటి తరుణంలో ఆలయానికి ఆ ప్రతిష్ట దిగజారకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, గ్రామంలో ప్రశాంతత నెలకోవాలని చెప్పి పెద్దగా చెప్తున్నటువంటి సందర్భం. మానేపల్లి గ్రామంలో ఇంకా రైతు శ్రీనివాస్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్నారు, ఈ ఆలయం మీకు కానీ తెలుసా? ఈ చరిత్ర మీ పెద్దలకు కానీ మీ తాతలకు కానీ తెలుసా? మాకైతే తెలియదండి, మా నాన్నగారికే తెలియదు అంటండి. ఆయన ఇంచుమించు 80 సంవత్సరాలు కాలం చేశారు. ఆయన 80 సంవత్సరాల వయసులోను. ఆయనకే తెలియదండి. ఇక్కడ అంటే దుర్గమ్మ అంటే విజయవాడ తర్వాత మానేపల్లి దుర్గమ్మ తల్లి గుడి అంటే ఫేమస్ అండి. శివాలయం అనగా దుర్గమ్మ తల్లి గుడి అనగా అండి. అయితే 1953లో రీమోడల్ చేశారండి. మళ్ళీని దాన్ని బాగు చేయించారు. అవి అక్కడ చిన్నప్పుడు చిన్నపిల్లలతో ఆడుకునేది అంటండి. మా నాన్నగారు చెప్పేవారండి. వాళ్ళు దుర్గమ్మ తల్లి వచ్చి ఆడుకుని చిన్నపిల్లలతోనూ ఆడుకునేది అంటండి. అయితే అండి మాకు ఈ పూర్తి వివరాలు అయితే తెలియదు కానండి, చాలా కాలం నుంచి మాకు నమ్మకం అండి దుర్గమ్మ తల్లి. మాన్యాలు కూడా ఉన్నాయండి మానేపల్లి. వాళ్ళ మాన్యాలపల్లి అండి ఇది. అంటే ఎవరికారికి ఈ సేవ చేసిన వాళ్ళకి మాన్యాలు రాసిచ్చేవారండి. బ్రాహ్మణులకి కానీ, నాయ బ్రాహ్మణులకి, కాగడేసే వాళ్ళకి, పలకలు మూసే వాళ్ళకి, చాకలకి, రజకులకి అందరికీ మాన్యాలు ఇచ్చారండి అప్పుడు. అందుకని మాన్యాలపల్లి కాలంగా అలా అలాగా మానేపల్లి అయిందండి ఇది. అంతేగానండి ఇది మానేపల్లి కాదండి వాళ్ళ పేరు. ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తంలో దీని చరిత్ర ఎక్కువ అండి. మిగతా ఉన్నాయా ఇలాంటి ఆలయాలు? ఈ ఈవిడి చరిత్ర అండి. మన మెయిన్ సెంట్రల్ శివాలయం, దుర్గమ్మ తల్లి, వేణుగోపాల స్వామి, ఉమా ఆనందేశ్వర స్వామి ఆలయాలు ఫేమస్ అండి ఇక్కడ. ఇంకా చిన్నప్పుడు కూడా కబడ్డీ ఆడుకున్నప్పుడు కూడా దెబ్బలు తేలినా ఏమనిపించింది కదండి పెద్దోళ్ళకి. అప్పుడు నేను చిన్న కుర్రోండి అండి. పెద్ద వయసు వాళ్ళు 40-30 సంవత్సరాల వయసు వాళ్ళు కబడ్డీ ఆడుకునే వాళ్ళు అండి. ప్రోగ్రాలు జరిగినప్పుడు ప్రోగ్రాలు కూడా బాగా చేసేవారండి. అప్పుడు ఎలా ఉండేయండి ఉత్సవాలు కానీ? అంటే ఆలయంలో ఎలా ఉండేది? బాగా చేసేవారండి. ఉత్సవాల విగ్రహాలు అవి ఉండేయండి. నందీశ్వరు కానీ, సర్పవాహనం కానీ అవన్నీ విగ్రహాలు ఉండేయండి. పలకీలు వాటి మీద ఊరేగింపులు అవి చేసేవారండి. బాగా ఘనంగా చేసేవారండి అప్పుడు. మరి ఏమనిపిస్తుంది? ఆలయాలు తొలగించారు, ఇంకొక ఆలయం కడుతున్నారు. ఇప్పుడు ఆలయాలు తొలగించారంటే అండి, ఇది పాతగా ఇంకా కొంచెం తొలగించడం, మళ్ళీ కొత్తవి గట్టిగా కట్టాలి. అప్పుడు సున్నం ఉంది, గానా సున్నంతో కట్టారు అవి. ఇప్పుడు అంటే సిమెంట్ వచ్చింది. ఈ తేలికైన ఏర్పాట్లు చేయకుండా కొంచెం బలంగా స్టాండర్డ్గా కడతండి. ఒక 10 కాలాల పాటు చెప్పుకుంటారండి పేరు. ఇప్పుడు మనం ఆశుభుచిగా కట్టేసామనుకోండి మళ్ళీ కూలిపోతాయి. అలా కాకుండా పర్మనెంట్గా స్టాండర్డ్గా కట్టాలండి. అవి పాత గుడి ఎలా మోడల్ ఉందో ఆ మోడల్, ఆ మోడల్లో కడితే అండి మనకి ఇల్లు చూసామంటే పాత మోడల్ కట్టారు, మన దేవాలయానికి వచ్చామన్నా గుర్తింపు రావాలండి మనకి. మీ దృష్టికి వచ్చిందా ఏమన్నా ప్రయోగాలు జరిగాయి? లేదండి, మా దృష్టి రాలేదండి. ఏమంటారు ఇలాంటి ప్రయోగాల పట్ల? అది తప్పండి. అవి అలాంటివి చేయకూడదండి. అలా అవి తప్పండి. అంటే అలా చేశారనుకోండి నమ్మకం ఉండదండి ప్రజల మీద. వాళ్ళకి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. గవర్నమెంట్ కూడా మీద నమ్మకం ఉండదండి. అదే
అంటే సాధారణంగా ఇప్పుడు ఎప్పుడో కట్టింది మీరు ఇంకా మాకు తెలియదు మా విశిష్టత ఇది అని చెప్తున్నారు. మీ పిల్లలకు కానీ వారి పిల్లలకు కానీ మా ఊర్లో ఒకప్పుడు రాజులు కట్టించిన ఆలయం ఉండేది అనేది చెప్పుకోవడానికైనా ఒక ఆలయాన్ని ఉంచుంటే బాగుండేది. ఆలైనా ఉంచేది బాగుంటుందండి. మళ్ళీ రేపు అన్నారు అని డ్యామేజ్ అయిందంటే మళ్ళీ ఎవరు చేస్తారండి? చేయలేరు కదా. దాని గురించి పునర్నిర్మాణం జరగడం మంచిదండి. అయితే కొన్ని ఫోటోలు తీసి అక్కడ పెట్టి ఇది ఇంతకుముందు మోడల్ ఎలా ఉండేది, ఇలా జరిగింది అనేది ప్రజలకు తెలియపరచడానికి బాగుంటుందండి. ఓకే, ఏనా సార్? చూస్తున్నాం కదా, శిథిలావస్థకు రావడంతో ఆలయాన్ని తొలగించి నూతన ఆలయం నిర్మిస్తున్నారు. ఒక అందుకు ఇది మంచిదైనా కూడా ఇక్కడ ఏవైతే ప్రయోగాలు జరిగాయని చెప్పి చర్చ జరుగుతుందో దాన్ని మాత్రం ఖండిస్తున్నారు. ఇది తప్పుగానే చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనేది గ్రామస్తులు కోరుతున్నటువంటి సందర్భం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో ఐన్యూస్ దృష్టికి ఈ ఏవైతే రైస్ పుల్లింగ్ జరిగింది అన్న అంశాల మీద ఫిర్యాదులు ఏవైతే అధికారులకు చేశారో ఈ విషయాలు తెలియడంతో ఈ గ్రామానికి మనం వచ్చాం. ఇదే విధంగా ఇప్పటి వరకు మనం చూసాం కదా, గ్రామస్తులతో ఏం మాట్లాడామో అందరూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏవో ప్రయోగాలు చేశారని చెప్పి దీని వెనకాల ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసాం. ఖచ్చితంగా ఈ గ్రామ ప్రతిష్టను, ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాల ఏవైతే తొలగింపు క్రమంలో దొరికినటువంటి ఈ నాణ్యాలు కావచ్చు, లేదంటే ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి విలువైన కలశం మీద ఎలాంటి ప్రయోగాలు జరిగాయని చెప్పి అది గ్రామస్తులే నేరుగా ఫిర్యాదులు చేస్తున్నటువంటి తరుణంలో పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో ఏం చేయబోతోంది, అదేవిధంగా దేవాదాయ శాఖ విచారణలో ఏం చేయబోతోంది, గ్రామానికి కొత్త వ్యక్తులు ఎలా వచ్చారు, గ్రామంలో వారికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, దీంట్లో ప్రసాద్ రాజు అంటే రిటైర్డ్ అయినటువంటి పాత ఈవో సమక్షంలో ఇదంతా జరిగింది కాబట్టి ఆయన యొక్క పాత్ర ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మొత్తంగా అయితే గ్రామంలో అప్పుడు 100 ఏళ్ల చరిత్రతో గ్రామంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం విశిష్టత తర్వాత అంత విశిష్టత ఉంది అని చెప్పి ఈ ఆలయానికి గ్రామస్తులు చెప్తున్నారు. అలా విలువ కలిగినటువంటి వారసత్వ సంపదగా ఆనాటి రాజులు కట్టినటువంటి కట్టడాలను తొలగించు అంటే శిథిలావస్థకు చేరుకున్నటువంటి క్రమంలో నూతన భవనాలు నిర్మించేందుకు చేస్తున్నటువంటి ప్రయోజనం మంచిదైనప్పటికీ కూడా దీని మీద ఏదైతే విశిష్టత కలిగినటువంటి ధ్వజస్తంభం మీద కలశం మీద రైస్ పూలింగ్ వంటి ప్రయోగాలు చేయడాన్ని అయితే గ్రామస్తులంతా కూడా ఖండిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సుభాష్తో పాటుగానే దేవాదాయ శాఖ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు తర్వాత ఎక్కడ ఈ ఈవో మీద కావచ్చు, లేదంటే గ్రామానికి కొత్త వ్యక్తులు 5-6 వచ్చారంటున్నారు, వారి మీద కావచ్చు, వారికి సహకరించినటువంటి వ్యక్తుల మీద ఏమైనా కేసులు నమోదవుతాయో వారి మీద చర్యలు తీసుకుంటారనేది చూడాల్సింది. మొత్తంగా ఐన్యూస్ పరిశోధనలో గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరొకసారి ఐన్యూస్ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పినటువంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. కాబట్టి అధికారులు ఏం చేయబోతున్నారని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా బాలుతో గణేష్, ఐన్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామం నుంచి. జీర్ణోద్ధరణ చేయటానికి పర్మిషన్ ఇస్తూ వాటిల్లో వచ్చినటువంటి వస్తువులు ఏవైతే కింద సాధారణంగా ఈ దేవాలయాల యొక్క విగ్రహాల కింద అప్పుడు గతంలో ప్రతిష్ఠ చేసిన టైంలో రాగి నాణ్యాలు, తర్వాత బంగారు, వెండి అటువంటి చిన్న చిన్న వస్తువులు అవి పెట్టడం పూర్వంలో జరిగేదండి. అది ఆ ప్రకారంగా ఏమన్నా ఉంటే అవన్నీ కూడా రికార్డ్ చేసి అవి మొత్తం అంతా కూడా ఏవైతే వచ్చినాయని రికార్డ్ చేసి ఆ బాలాలయంలో పెట్టమని చెప్పేసి నాకు డిపార్ట్మెంట్ వారు ఆర్డర్ ఇచ్చారండి. ఆ ప్రకారంగా 27వ తారీఖుని నేను ఆ కార్యక్రమం చేయిందాం అన్న వ్యూలో ఉండగా నా ప్రమేయం లేకుండా 26వ తారీఖున అంటే ఒకరోజు ముందు వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి ఒక చావిడి, శిథిల చావిడి, దాన్ని రిమూవ్ చేయటం జరిగినట్టుగా నాకు మరుసటి రోజు తెలిసిందండి. ఆ రోజు నేను వెళ్ళి వెంటనే నేను 27వ తారీఖుని ఆ రోజు సాయంత్రం వెళ్ళేటప్పటికే మొత్తం అది తొలగించేయటం, పైన టాప్ అంతా తొలగించేయటం, వేరే చోట్ల తరలించడం జరిగింది. అదంతా కూడా తాటి వాసాలతోటి డెవలప్లేటెడ్ కండిషన్లో ఉన్నదండి శిథిల చావిడి. నేను దాని మీద వాళ్ళని అడిగాను, మా ప్రమేయం లేకుండా మీరు ఎందుకు తొలగించారని చెప్పేసి వాళ్ళని నిర్వాహకులను అడిగితే, మాకు తెలియదండి, ఇది ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది కదా, అదేమో మెటీరియల్ బయటికి తొలగించిన మెటీరియల్ బయటకు వెళ్ళాలంటే ఇదే వే కదా, దాని గురించి మేము చేసాము, మాకు మీ డిపార్ట్మెంట్ రూల్స్ అవి మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అది తప్పండి మీరు చేసింది, అది కరెక్ట్ కాదు, మీరు దాని తాలూకు అమౌంట్ అంతా కూడా మాకు కట్టవలసి ఉంటుంది, దాని విలువైంది, మా అంతా కూడా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే అది 10,000 రూపాయలకి పైన పాడైపోయిన కలపండి, అది
అదంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే అది ఏం జరగదు. కానీ మీరు పని చేయండి, అయితే ఆ అమౌంట్ మేము అమ్మిన డబ్బు 10,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాము. దీని తాలూకు జీర్ణోద్ధరణ ఖర్చు లక్ష రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. ఆ అమౌంట్ మీరు పెట్టుకోండి అని చెప్పేసి నా మీద కేకలేయటం జరిగింది. దాని మీదట నేను వాళ్ళ మీద రూల్ ప్రకారంగా అయితే పోలీస్ కేసులు అవి పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది యాజ్ పర్ రూల్ అయితే, ఎందుకంటే మా నోటీస్ లేకుండా చేశారు కాబట్టి. బట్ ఆ స్టేజ్లో మనము పోలీస్ కేసులు అవి పెడితే ఎదరు కార్యక్రమం 27వ తారీఖున శంకుస్థాపనలు ఇవన్నీ కూడా మళ్ళీ ముహూర్తాలేమో సంవత్సరం వరకు లేవని చెప్పేసి పండితులు అవి చెప్పిన మీదట మళ్ళీ ఇది డిస్టర్బ్ అవుతే మళ్ళీ మొత్తం పని అంతా కూడా దేవాలయ నిర్మాణం అంతా కూడా మూలన పడిపోతుంది అన్న ఉద్దేశంతో దాని మీద నేను పోలీస్ కేసులు అవి పెట్టడం జరగలేదు వాళ్ళ మీద. ఆ ప్రకారం 27వ తారీఖుని పెద్దల గ్రామస్తులందరి సమక్షంలో జీర్ణోద్ధరణ కార్యక్రమం, ఆ టెంపుల్స్ అంత దాని తాలూకు ఈ శిథిల చావిడి తారీఖు గోడలు, దేవాలయాన్ని కోలగొట్టిన మెటీరియల్ ఇవన్నీ కూడా నా సమక్షంలోనే రిమూవ్ చేయించి ఆ మెటీరియల్ అంతా కూడా దూరంగా ఉన్నటువంటి మన మానేపల్లిలో ఉన్నటువంటి గోదాట్లో కలిపేయడం జరిగిందండి. ఆ కింద విగ్రహాల కింద వస్తువులు ఏమి కూడా రాలేదు అసలు, బంగారు కానీ వెండి కానీ కనీసం రాగి నాణాలు కూడా ఏమి రాలేదు. అవన్నీ కూడా రికార్డు చేసుకుని ఉన్నాం మేము. పబ్లిక్ దగ్గర కూడా లెటర్లు అవి తీసుకుని ఉన్నాం. అలాగే వీడియో తీసుకోవడం జరిగింది. మొత్తం అన్నీ కూడా ఆ పెద్దల సమక్షంలో అన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని చేసుకోవడం జరిగింది. తర్వాత అది అయిన తర్వాత 30వ తారీఖుని నేను రిటైర్ అయ్యాను. నేను 30/6/2026 రిటైర్ అయిన తర్వాత అవన్నీ కూడా మొత్తం ఆ గుళ్ళో ఉన్నటువంటి ఏవైతే ఇత్తడి, తర్వాత బంగారు, వెండి, పెద్ద బంగారు వెండి తక్కువ ఉన్నాయి అన్నీ కూడా అర్చకుల దగ్గర కంట్రోల్లో ఉన్నాయి. అన్నీ కూడా వారన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ధ్వజస్తంభం అయితే ఆ పురాతన ధ్వజస్తంభం శివాలయంలో అయితే ఒకటేమో కృష్ణాలయంలో అయితే సిమెంట్ దండి, అది మొత్తం ఈ మధ్య కట్టింది. అది నేల బరాబరికి పడేసిన తర్వాత ఈ శివాలయం తాలూకు ధ్వజస్తంభాన్ని నేలమట్టం వరకే తీశారండి, నాదుకు తీయలేదు. ఎందుకనంటే కాంట్రాక్టర్ గారేమో మళ్ళీ కింద తీసేస్తే వాటర్ వచ్చేస్తుందండి. అది రేపు ధ్వజస్తంభం పెట్టుకున్నప్పుడు తీద్దాం లేని అని చెప్పినట్టు అది నేల బరాబరికే తీయటం జరిగింది. తర్వాత తదుపరి నాకు గ్రామంలో తెలిసింది ఏంటంటే, తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత ఎవరో ఒక ఆయన పంతులు గారు మా అర్చకులు ఫోన్ చేసి, ఏమంటే ఇక్కడ రైస్ పూలింగ్ ఏదో జరిగింది ఇక్కడ, దాని మీద ఏమో గొడవల కింద ఉంది, మీరేమో దీని మీద మీరు ఒప్పందం పడిన మీద వీళ్ళందరూ చేశారని చెప్పేసి మీ మీద రకరకాలు చెప్పుకుంటున్నారని చెప్పేసి నా దృష్టి తీసుకొచ్చారు. నేను దాన్ని ఖండించానండి. నాకు దాని గురించి ఏం తెలియదు, రైస్ పూలింగ్ అంటే కూడా నాకేం తెలియదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత 15వ తారీఖున 20వ తారీఖున నాకు జూలై 20వ తారీఖున అనుకుంటా ఎస్ఐ గారు ఏమో ఇక్కడ రైస్ పూలింగ్ ఏదో జరిగింది, దాని మీద ఏమో మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పారండి. మీరు ఎప్పుడు రామంటే అప్పుడు వస్తాను సార్ అని చెప్పానండి. ఆయన ఒక డేట్ ఇస్తే ఆ డేట్ని వెళ్ళి ఆయన దగ్గర నేను ఓపెన్గా నా యొక్క ఒపీనియన్ చెప్పడం జరిగింది, ఇది జరిగిన హిస్టరీ అంతా కూడా. ఆయన అదే టైంలో బోళ కుమారస్వామి అతను కూడా అదే టైంలో ఆయన పిలిపించడం జరిగింది స్టేషన్కి. అతను కూడా కొన్ని క్వశ్చన్లు అడిగి ఇలా జరిగింది ఏంటి, మీరే ముఖ్య కారకులు దీనికని చెప్పేసి మా నోటీస్కి వచ్చిందని చెప్పంటే, ఆయనేమో అదేం కాదండి, గ్రామంలో లేనిపోని ఎలిగేషన్లు పెడుతున్నారు, ఇది మేమంటే కిట్టనోళ్ళు చేసిన లేనిపోని క్రియేషన్ అండి ఇది అని చెప్పేసి ఆయన ఏదో చెప్పుకోవడం జరిగింది. ఆయన చెప్పిందంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఎస్ఐ గారు, స్టేట్మెంట్ అంతా కూడా. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా రావడం జరిగింది ఆ రోజు. ఆయన అయిన తర్వాత ఎస్ఐ గారు ఏమో మీకు అవసరమైతే కవర్ చేస్తాంలేండి అని చెప్పిన దాని మీద నేను ఇంటికి వచ్చేయడం జరిగిందండి. అదే తప్ప ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ రైస్ పూలింగ్ వ్యవహారము నాకు అసలు ఏదైతే గ్రామాలు అనుకుంటున్నారో నా మీద పిటిషన్ కూడా ఏదో పెట్టారు, అవన్నీ కూడా అవాస్తవం. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రైస్ పూలింగ్ ఏంటో ఆ వ్యవహారం ఏంటో నాకు తెలియదండి అసలు. ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ పత్రికా ముఖంగా మీ దగ్గరికి వచ్చాను.